ఏడ్సెత్తున్నారు లోపల. నువ్వేమీ మాట్లాడకుండా ఇక్కడే నిలబడు. నేను లోపలికి వెళ్ళి టైం కరెక్ట్ చేసుకుని వస్తాను. ఓకేనా? రుద్రా, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. టైంకి డ్యూటీకి రాని వాళ్ళ కోసం మాట్లాడి వేస్ట్. అది కాదు నాన్న, ఈ విలేజ్ లో బస్సులు టైంకి రావు, ఆటో వాళ్ళు తక్కువ ఛార్జీకి రారు. వాళ్ళ ఇబ్బంది కూడా మనం ఆలోచించాలి కదా. ఇబ్బంది పడే వాళ్ళ గురించి కాదు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడూ నువ్వే చెప్తావుగా, మన దగ్గర పనిచేసే వాళ్ళని మన ఇంట్లో వాళ్ళలా చూసుకోవాలి, అది చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా అని. అది మనుషుల గురించి. అంటే నా దయ్యన్నా మనసుని కాదా? నానెవరిని ఇబ్బంది పెడుతున్నాను? ఆ రోజు మీ దగ్గర డబ్బులు తీసుకున్నానని మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారా? అయినా మీ డబ్బులు మీ మొహాన్ని కొట్టేశారు కదా. అయినా నేను కావాలని ఆలస్యంగా వచ్చానా? అసలు పెదనాన్న కాళ్ళకి వేసుకోవాల్సిన చెప్పులు చేతులకు వేసుకొని వచ్చింది. సెన్స్లెస్ ఫెలో. చెప్పులు తెగిపోతే చేత్తో పట్టుకోక కాళ్ళతో అట్టుకుంటారా? అయినా మాదేమైనా వర్ధన్ కుటుంబమా? ఆర్యవర్ధన్ గారికి బోట్లు వేయడానికి ఒకరు, గొడుగు పట్టుకోవడానికి ఒకరు, కారు తోలడానికి ఒకరు, కోట్ వేయడానికి ఒకరు ఉండడానికి. ఏదో మాది మధ్య తరగతి జీవితం. మీకు బుద్ధుంది కదా, ఈ రోజుకి ఒకేయండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ, రుద్రా, సెక్యూరిటీ, రుద్రా. ఒక్క నిమిషం, కోపడుకో. అంటే పెద్ద పిచ్చిదాన్ని, ముద్దు లేదు నాకు. సారీలు, నానేమైనా తప్పుగా మాట్లాడుంటే అది కాదు నాన్న, గంగలా మాట్లాడుతుంది గాని మనసులో ఏముండదు.